అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాన్ని మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇవాళ కొత్త రెసిపీతో. ఇవాళ ఏం చేద్దాం తెలిసిన, ఇవాళ పెరుగు వంకాయ చేసుకుందాం. మరి కావాల్సిన పదార్థాలు చూడండి. చూడండి, వంకాయల్ని ఇలాగా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటాం. చూసారా, కట్ చేసుకుంటాం. ఆనియన్స్, పచ్చిమిర్చి అండి, ఇంగువ కొద్దిగా అండి, ఇంకా మిరియాల పొడి కొంచెం, పోపు దినుసులు కొంచెం, సాల్ట్ అండి, ఇగోటండి పెరుగు గిన్నెతో ఫ్రై చేయడానికని డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకుంటామండి. ఆయిల్, ఇది జీలకర్ర తీసుకుంటామండి, అంతే, మరి ఇంకేటి అవసరం లేదు. ఇగోటండి బాండీ పెట్టాను, ఇది బాండీ కాగుతుందండి. ఇగో నూనె వేసాను, నూనె కూడా కాగుతుందండి. ఈ వంకాయల్ని మనం కొంచెం నీళ్ళు వేసుకొని అందులో సాల్ట్ వేసి శుభ్రంగా కడిగించుకోవాలండి. అది కడిగిస్తే బాగుంటుంది వంకాయలు. ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దామండి ఈ వంకాయల్ని. చూడండి, ఫ్రై అవుతున్నది, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలని బాగాను. వంకాయలు ఫ్రై చేసినవి ఫ్రై చేసి తీసాం డీప్ ఫ్రైలో. ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆనియన్స్, కొంచెం ఇంగువ, పోపు దినుసులు, చిల్లీలు వేసి కరివేపాకు కొద్దిగా వేసి ఫ్రై చేసుకుంటామండి. సాల్ట్ వేసుకొని మనం ఇలాగా కవ్వం కొట్టుకుంటామండి. మళ్ళీ పోపు వేగాక మనం మిరియాల పొడి కొంచెం వేస్తామండి. చూడండి, ఫ్రై అవుతున్నాయి చూసారా. ఇంకొంచెం ఫ్రై చేసినవి మనం ఈ పెరుగులు వేసుకుంటామండి. ఇదిగోటండి పెరుగు వంకాయలు రెడీ. చూసారా, చాలా బాగుంటుందండి. మీరు రైస్ తినండి, లేదంటే మామూలుగా మీకు ఎండాకాలం కూడాను కడుపు వేడి అయిపోయింది చేసినా కూడాను ఇది తింటే చాలా బాగుంటుందండి. పెరుగు కదా, చూడండి, యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ. సబ్స్క్రైబ్.